ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద పక్షవాయువు గలవానిని స్వస్థపరచుట అన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుతముల గురించి ధ్యానించుకుందాం. పెరాలిసిస్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ కాస్డ్ బై సిన్. పక్షవాయువు ఒక వ్యక్తిని నిస్సహాయ స్థితిలోనికి తీసుకుని వెళ్తుందని చెప్పి మనం చూడగలము. అలాగే సాదృశ్యంగా పాపం అనేది కూడా మనలను నిస్సహాయకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుందని చెప్పి మనం చూస్తాం. కనుక అలాంటి నిస్సహాయకరమైన స్థితిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్వస్థత కలగజేసి పాపం అనేటువంటి పక్షవాయువు నుండి మనలను విడిపించి తనకు దాసులుగా చేసుకున్నాడన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క అద్భుత క్రియ ద్వారా మనం తెలుసుకుంటాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద పెరాలిసిస్ ఆఫ్ సిన్ అండ్ ఎనేబుల్మెంట్ టు సర్వ్ గాడ్. ఈ యొక్క అద్భుతం గురించి మత్తయి 9 మొదటి వచనం నుండి 8వ వచనం వరకు, మార్కు 2 మొదటి వచనం నుండి 12వ వచనం వరకు, అలాగే మరి లూకా 5 17 నుండి 26వ వచనం వరకు వ్రాయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలము. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క వాక్య భాగములో మనము 3 తలంపులను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటి తలంపు ఏమిటంటే, ద కమిట్మెంట్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ బ్రింగింగ్ ద పెరాలిటిక్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ బై అన్కవరింగ్ ద రూఫ్ వాజ్ ఆనర్డ్ బై జీసస్ వెన్ హీ ఫర్గేవ్ ద పెరాలిటిక్ ఆఫ్ హిస్ సిన్స్ అండ్ హీల్డ్ హిమ్ యాజ్ వెల్. ఇక్కడ మరి 3వ వచనంలో చూసినట్లయితే, పక్షవాయువు కలిగిన ఒక మనిషిని కొందరు వ్యక్తులు నలుగురు చేత మోయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇంటి యొద్దకు తీసుకుని వచ్చారని చెప్పి మనం చదివాం. అయితే మరి ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలాగుందంట? మరి ప్రభువైన యేసుక్రీస్తు బోధన వినడానికి ఎంతోమంది కూడి వచ్చినందును బట్టి ఆ ఇంటి వాకిటనైనను స్థలము లేకపోయానని చెప్పి అంతకుముందు వచనంలో మనం చదువుకున్నాం. కనుక ఆ ఇల్లు క్రిక్కిరిసి ఉన్నదాన్ని బట్టి మరి ఆ యొక్క మనుషులు ఏం చేశారు? పక్షవాయువు కలిగినటువంటి మనుష్యుని తాను పడుకుని ఉన్న మంచంతో సహా మరి ఇంటి కప్పు మీదకి తీసుకుని వెళ్ళారంట. కనుక అలాగున ఇంటి కప్పు మీదకి తీసుకుని వెళ్ళి ఆ ఇంటి కప్పు విప్పి సందు చేసి పరుపుతో సహా ఆ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క మంచమును లోపలికి దించారని చెప్పి మనము 4వ వచనంలో చదువుతున్నాం. కనుక ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని ప్రియులారా మనము చూస్తున్నాం. మరి ఆ యొక్క పక్షవాయువు కలిగిన మనుషుని
ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి తీసుకుని రావడానికి ఆ మనుష్యులు పడినటువంటి ప్రయాసనంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు గుర్తించాడని చెప్పి చూస్తున్నాం. జీసస్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ ద కమిట్మెంట్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ దట్ బ్రాట్ ద పెరాలిటిక్ బిఫోర్ హిమ్. మొదటి తెస్సలోనికయులకు 1 అధ్యాయము 2-3 వచనాల్లో తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులను గురించి పౌలు ఏమని రాస్తున్నాడు? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కనుక ఆ యొక్క వ్యక్తుల యొక్క విశ్వాసంతో కూడిన పనిని, అలాగే మరి ప్రేమతో కూడిన ప్రయాసను ప్రభువైన యేసుక్రీస్తు గుర్తించాడు. మరి ప్రయాస అనేది పని కంటే కూడా అధికమైనదిగా ఉంటుందని చెప్పి చూస్తాం. మరి ప్రయాసపడ్డం అంటే అది ఒక కష్టతరంగా ఉంటుందని చెప్పి చూస్తాం. మరి ఆ వ్యక్తి పడుకున్నటువంటి పరుపును ముందు ఇంటి కప్పు మీదకి తీసుకుని వెళ్ళాలి. తర్వాత మరి ఇంటి కప్పు మీద ఉన్నటువంటి ఆ పెంకులను ఊడదీయాలి. కనీసం అంటే ఒక 4 లేదా 5 ఫీట్ల వెడల్పు, అలాగే మరి ఒక 6-7 ఫీట్ల పొడవు కలిగినటువంటి సందును వారు ఇంటి కప్పు మీద చేయాల్సి వచ్చిందని చెప్పి మనం చూస్తాం. తర్వాత మెల్లగా ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తి పడుకున్నటువంటి పరుపును చాలా జాగ్రత్తగా లోపలికి దించాల్సి వస్తుందని చెప్పి మనం చూస్తాం. కనుక ఇదంతా కూడా ఎంతో గొప్ప ప్రయాసతో కూడుకున్నటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఇలాంటి ప్రయాస పడాలంటే దేవుని ప్రేమ లేకుండా అది సాధ్యమవదని చెప్పి మనం చూడగలము. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా, విశ్వాసంతో కూడినటువంటి పని, అలాగే మరి ప్రేమతో కూడినటువంటి ప్రయాసను, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును కనపరిచినప్పుడే మరి ప్రభువైన యేసుక్రీస్తు మన ద్వారా తన కార్యాన్ని జరిగిస్తాడని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ 3 లక్షణాలను వారు కనపరిచినట్లుగా పౌలు తెలియజేసినట్లుగా చూస్తున్నాం. హెబ్రీలకు 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పి రాయబడినట్లుగా చూస్తాం. కనుక పరిశుద్ధుల పట్ల మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యమును, ఉపచారమును ప్రభువైన యేసుక్రీస్తు గమనిస్తున్నాడని చెప్పి చూస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో కూడా, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంట. రీతిగా ప్రియులారా, మరి దేవుని సేవ కొరకైనటువంటి తీర్మానము, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు ఇవన్నీ కూడా మరి ఎంతో అవసరమై ఉన్నామని చెప్పి మనము చూస్తున్నాం. తర్వాత మరి 2వ తలంపుగా, జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ డీటీ బై ఫర్గివింగ్ ద సిన్స్ ఆఫ్ ద పెరాలిటిక్ అండ్ గేవ్ ద ఫారిసీస్ a visible proof by asking the paralytic to walk. మరి అక్కడ కూర్చున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వారంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తి యొక్క పాపమును క్షమించాడో అప్పుడు తమలో తాము సనుగుకోవడం చూశాడు. ఇదేమిటి, ఈయన దేవదూషణ ఎందుకు చేస్తున్నాడు? దేవునికి తప్ప పాపములను క్షమించుటకు ఎవరికి అధికారం కలదని చెప్పి తమలో తాము ఆలోచించుకుంటున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు గమనించాడు. కనుక వారి సందేహమును తొలగించడానికి, తాను నిజముగా దేవుడు అన్నటువంటి సత్యాన్ని నిరూపించడానికి, అలాగే మరి పాపములను క్షమించడానికి తాను అధికారము కలిగి ఉన్నానని చెప్పి నిరూపించడానికి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పి ఆ యొక్క పక్షవాయువు గలవానితో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక 3వ తలంపుగా చూసినట్లయితే, ద పెరాలిటిక్ వెంట్ హోమ్ ప్రైజింగ్ గాడ్ ఆఫ్టర్ బీయింగ్ హీల్డ్. లూకా 5వ అధ్యాయము 25వ వచనంలో, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ ప్యారలైజ్డ్ స్టేట్ కాజ్డ్ బై సిన్
అండ్ రెడీ టు సర్వ్ గాడ్. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా, పాపము కలుగజేసేటువంటి పక్షవాయువు నుండి మనము విడుదల పొందినటువంటి వారమై ప్రభువైన యేసుక్రీస్తును సేవించుటకు గాను ఆయన మనలను రక్షించుకున్నాడని చెప్పి మనం గమనించగలము. కనుక ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి బ్రదర్స్, సిస్టర్స్, మన మధ్య ఇంకనూ ఎవరమైనా పాపం చేత పట్టబడి ఆత్మీయంగా పక్షవాయువు గల స్థితిలో జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి పాప క్షమాపణను పొందుకొని ఆత్మీయంగా స్వతంత్రులుగా చేయబడి ప్రభువైన యేసుక్రీస్తును సేవించడానికి ఆయన మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేత ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ యొక్క సమయంలో మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో రాయబడినటువంటి భాగంలో పక్షవాయువు గల వ్యక్తిని ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎంతో తీర్మానంతో, విశ్వాసంతో వారు మీరున్నటువంటి ఆ యొక్క ఇంటి యొద్దకు మోసుకొని వచ్చి ఇంటి కప్పు పైకి తనను లేవనెత్తి ఇంటి కప్పు ఊడబెరికి సందు చేసి ఆ యొక్క పరుపుతో సహా తనను లోపలికి దించి మీ సన్నిధిలోనికి తనను ప్రవేశపెట్టారన్నది మేము చూస్తూ వచ్చాం. వారు కలిగినటువంటి తీర్మానాన్ని, విశ్వాసాన్ని మీరు చూచి ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని తన పాపంలో నుండి క్షమించి, అంతేకాకుండా పక్షవాయువు నుండి కూడా స్వస్థపరిచినట్లుగా చూస్తూ వచ్చాం. మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారం కలదన్నటువంటి సత్యాన్ని రుజువు చేస్తూ మీరు యొక్క గొప్ప అద్భుత కార్యం జరిగించినందుకు మరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో కూడా పాపం అనేటువంటి పక్షవాయువు నుండి మమ్మల్ని స్వస్థపరిచి మాకు విడుదల కలిగించి మిమ్మల్ని సేవించుటకు మమ్మలను స్వతంత్రులుగా చేసినందులకై మీకు వందనాలు చెల్లించుకొంచు. ఈ యొక్క సువార్తను అనేకులతో పంచుకొని రక్షణ సువార్తను ప్రకటించుటకు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.